వేసుకుంటా హాయ్ హలో నమస్తే, నేను మీ అన్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు ఇప్పుడైతే నేను మీ అందరికీ పెసరట్టు ఎలా వేయాలో చెప్పాలి అనుకుంటున్నాను. సో దానికోసం ముందుగా నేను ముందు రోజు రాత్రి పెసర్లు అండ్ కొన్ని బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను. సో ఆ నానిన పెసర్లు, అందులో కొన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, కొంచెం జీలకర్ర, వీటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో సేమ్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దానిపైన గార్నిషింగ్ కోసం అని నేను క్యారెట్ తురిమించుకున్నాను అండ్ ఆనియన్స్, కొంచెం అల్లం కూడా. సో చూసారు కదా, ఇట్లా సేమ్ దోశ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. సో ఇప్పుడు పెనం కొంచెం వేడైన తర్వాత మనం దోశలు వేసుకోవాలన్నమాట. సో సేమ్ దోశలానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పెసరట్టువి. సో ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం దీనిపైన ముందుగా తురిగించుకున్న క్యారెట్ అండ్ ఆనియన్స్, కొంచెం అల్లం తురుము కూడా వేసుకోవాలన్నమాట. సో అట్లయితే అది మంచిగా స్టిక్ అవుతుంది దోశకి. సో అల్లం తురుము వేయడం వల్ల పెసరట్టుకు అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక 2 minutes మూత పెట్టి ఉంచుకోవాలి. దెన్ తర్వాత మనం ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. అది మీ ఇష్టము, ఒక సైడే పర్లేదు అనుకున్న వాళ్ళు అట్లనే ఉంచుకోవచ్చు. సో నేనైతే 2 sides కూడా కాల్చుకుంటున్నాను. సో ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది, పెసరట్టు. ఫ్లైంగ్ ఇస్తున్నావారా? ఎటు పోతున్నాం చెక్కు, మనం ఎటు పోతున్నాం? బాయ్ 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 బాయ్, సే బాయ్.
సో మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసినాము, మా విలేజ్కి. సో ఇది మా ఇంటి వెనకాల సైడ్ అనమాట. సో యాక్చువల్గా రేపు కార్తీక పౌర్ణమి ఉంది. సో అందుకని మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయినాం. అండ్ మాకు దివాళీ అప్పుడు నోములు పడలేదన్నమాట. సో ఈసారి ఇప్పుడు కార్తీక పౌర్ణమికి నోముకుంటున్నాము. సో ఇంక కొంచెం ముందే వద్దామనుకున్నాం, బట్ ఇంకా ప్రతి దివాళీకి కూడా ఖచ్చితంగా సున్నం వేస్తారనమాట, నోములు ఉన్నాయి కాబట్టి. సో అందుకని ఇంకా చిక్కు ఉంటే అసలు ఏం పని చేయనివ్వదు అని చెప్పేసి సున్నాలు వేసే వరకు ఆగి వచ్చినాము. ఎవరు వచ్చింది చిక్కు? ఎటుపోతున్నావురా? ఎటుపోతున్నావు? ఎటుపోతున్నావు? ఎటు ఎటు ఎటు? అద్దదా. సో మేము ఉసిరికాయల కోసమని మా పక్కన మామయ్య వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉసిరికాయలు తీసుకొని వచ్చినాము. సో కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టు కింద ఉసిరికాయల పైన దీపాలు వెలిగిస్తారు కదా, సో వాటి కోసమని. సో ఇక్కడ మా చిక్కు కోసం వేడి నీళ్ళు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అందులో వాయిలాకులు వేసాము, ఎందుకంటే చిక్కుగానికి కొంచెం కోల్డ్ ఉండే అనమాట, అంటే తగ్గిపోయింది. సో ఇంకా కొంచెం ఉంది, సో అవి వేస్తే బాగుంటుంది అని ఇంకా వేసాము. సో ఇంకా మేము వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళు మొత్తం ఇళ్ళన్నీ క్లీన్ చేసి ఉంచారంట, ఐ మీన్ కడిగారు. చేస్తుంది మంచిగానే. డ్రెస్ అది చిక్కు నోట్లో చిట్టి అదే బోల్ కూడా ఉంటుంది కదా, ఉండాలి మంచిది. ఎందుకు చేస్తాను? నువ్వు దొరకటసరికి అయ్యో మెల్లగా మెల్లగా చిక్కు చూసుకో చూసుకో కింద. తలకాయ మీద దుకాలి ఇక దుంకెళ్ళిపోతుంది కదా, ఇది కాదు అది ఇంకోటి. ఇంకా పెద్ద చేస్తాను చిక్కు మీద దుంకుతుంది ఇద్దా సప్పుడు చేయాలి, భయపడతలేదు. మంచిగా పట్టుకుంటుంది. ఒకటి పట్టుకుంటావా? ఎత్తేయద్దు. అందులో బజ్జ పెట్టి చిక్కు, అందులో బజ్జ పెడతావా? అయ్యో అయ్యో, అందులో బజ్జ పెడదాము. ఇవ్వు, అందులో బజ్జ పెడదాం. నువ్వు పెడతావా? పెట్టు, కింద పెట్టు, చూసుకోపోతుంది మరి. అయిపోయింది. సో గడపలకి ఎల్లో కలర్ పెయింట్ కూడా వేసాము. సో ఇంకా నోము పందిరి ఉంటుంది కదా, దానికి కూడా జాజు అవన్నీ అప్లై చేసి ఉంచామన్నమాట ఇప్పుడే. సో రేపటికి కొంచెం ఈజీ అవుతుంది కదా, అందుకని ముందు రోజు నైటే మేము ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము. సో అందరము ఒకటే ప్లేస్లో ఉండేసరికి ఇంకా సందడి సందడిగా ఉంది బాగా. అండ్ ఇక చిక్కు అయితే ఇంకా ఇష్టం ఉన్నట్టు ఆడుతూనే ఉంది. అట్లే గంపలే ఓన్లీ హ్యాండ్. దాను రా చిక్కు. ఏదత్తమ్మా ఏం చేస్తుంది? ఏంటిది? పుట్నాలని సో చూసారు కదా మా చిక్కు కానీ రచ్చ. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.